హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్స్ చేస్తున్నాను. నా డే స్టార్ట్ అవుతుంది. ఈరోజు అయితే నేను గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాను. ఈ బుడిది గుమ్మడికాయ జ్యూస్. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలామంది హెల్త్కి చాలా మంచిదంట. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతుందంట. ఇందులో కొంచెం నిమ్మకాయ రసము కొన్ని వేయడం వల్ల అది పుల్లగా రకరకాలుగా అనిపించింది. నేను అట్లానే తాగుతున్నా. చాలా బాగుంది నా డే. ఫస్ట్ నేను మార్నింగ్ తాగిన దాని తర్వాత పూజ చేస్తున్నాను. ఏది ఏమైనా సరే కానీ ఇంట్లో మాత్రం దీపారాధన ఖచ్చితంగా చేయాలంట. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే దేవుడు పూజ చేసుకోగలుగుతారంట. ఏ ఇంట్లో అయితే భగవంతుడికి రోజు దీపారాధన దీప నైవేద్యాలు సమర్పిస్తారో ఆ ఇంట్లో మనం మన ఇష్ట దైవాలైనటువంటి ఆ దైవాలు ఎల్లవేళలా కొలుగుంటారంట. అంతేకాదు ఆ ఇంట్లో ఎలాంటి ఆపదలు దరిద్రాలు ఏమీ దరిచేరకుండా ఆ భగవంతుడు ఎప్పుడు కరుణిస్తూ ఉంటాడంట. అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసి ఇట్లా పూజ చేసుకోవడం జరుగుతుంది. ప్రసాదం అంటే మనకు తోచింది ఏదైనా పెట్టవచ్చు. నేనైతే ఈరోజు ఖర్జూర పండు పెట్టినాను. సడన్గా ప్రసాదం కుదరలేదన్నమాట. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా వీడియో తీయడం జరిగింది. నేను ప్రతిరోజు ఖచ్చితంగా ఏది చేసినా చేయకున్నా మాత్రం పూజ మాత్రం ఖచ్చితంగా చేస్తానన్నమాట. నా సైడ్ అన్ని సౌండ్స్ వస్తున్నాయి అనుకోకండి. ఈరోజు సండే కదా. సండే అంటే మా ఇంట్లో ఇంకా స్పెషల్ వచ్చేసి ఈరోజు వడ అండ్ చట్నీ, మినపగారెలు చట్నీ అనమాట. చాలా డెలిషియస్గా ఉన్నాయి. నేను పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది పల్లి చట్నీ. ఇంకా మా మమ్మీ ఎక్కడైనా వెనకాల ఉంది. నేనైతే టిఫిన్ చేస్తున్నాను స్నానం చేసి వచ్చి. పూజ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన వాటర్ ట్యాంకు. దాదాపు మా ఇల్లు కట్టి 25 years అవుతుందంట. అంతకుముందు నుంచే ఉంది. దాని పక్కన అన్ని చెట్లు. మా ఇంటికి భగవంతుడు కృప ఏందో కానీ గుమ్మడి చెట్టు అనమాట. బూడిది గుమ్మడి చెట్టు, రకరకాల చెట్లు. నేను మా డాడీకి మా అమ్మకు చాలా ఇష్టం చెట్లు అంటే. అందుకని చెప్పేసి మా ఇంటి చుట్టూ అన్ని చెట్లు పెంచడం జరిగింది. మాకు చాలా కూల్గా ఉంటుంది. ఎండాకాలంలో అయితే అసలు మేము ఫ్యాన్ కూడా వేసుకోము. అంత చల్లగా మంచి ప్రకృతి సిద్ధమైన గాలితోని మంచిగా అనిపిస్తుంది మాకు. ఇది మా గుమ్మడి చెట్టు. మా ఇంటికి చుట్టూ అంతా పెరిగింది. చిన్న చిన్న గుమ్మడికాయలు, గుమ్మడి పువ్వులు. ఈ గుమ్మడి పువ్వుల్ని మనం బతుకమ్మ అప్పుడు బాగా వేరుతాం. ఇంకోటి ఏంటంటే బతుకమ్మకి గుమ్మడాకు పెట్టే అది ఫస్ట్ బతుకమ్మను వేర్చడం జరుగుతుంది అనమాట. ఇక గుమ్మడాకులు ఇవి. ఆ తర్వాత వచ్చేసి ఇది మెరేడ్ చెట్టు. నాకు చెట్టు గుర్తులేదు, చెట్టు పైన గుర్తొస్తలే ఏమనుకోకండి. ఇక పువ్వులు అయితే చాలా బాగున్నాయి. గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి కాయలు, చిన్న చిన్న కాయలు భలే అనిపిస్తున్నాయి తెలుసా. ఇంకా మా ఇంట్లో అందరికీ దిష్టి గుమ్మడికాయలు అంటే బూడిద గుమ్మడికాయని దిష్టి తగలకుండా పెట్టుకుంటారు. కానీ మాకు అదేంటో చెట్టే మా ఇంటికి వచ్చిందని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదేమో మా ఇంటి ముందు. ఈ పూల గురించి చెప్పాలంటే గత 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉన్నది పూల చెట్టు ఇది. ఈ పూల చెట్టు ఏందో నాకు పేరైతే తెలియదు, కానీ మా ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న గుమ్మడికాయలు భలే అనిపించినాయి తెలుసా. ఇప్పుడు అవన్నీ కాస్తే అయితే మస్తు అనిపిస్తుంది. ఎంతైనా కానీ మన ఇంటికి ఎన్ని షోక్యాప్ చేసినా కానీ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఇట్లాంటి మొక్కలతో చేస్తే ఉంటే మాత్రం అందమే వేరనమాట. అంతేకాదు మంచి పిచ్చుగుళ్ళు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మేము చూపిస్తాం ఒక రోజు మీకోసం. ఇది మా గుమ్మడికాయ ఇంకా కాయలేదు. ఇది మా హరాన్ బాబు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో. మా అర్హాన్ బాబు గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అసలు చిన్నపిల్లలు అంటేనే భగవంతుడితో సమానం అంటారు కదా. నిజంగానే మా అమ్మకైతే ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా, ఎప్పుడైనా బాధ అనిపించినా వెంటనే మా అర్హాన్ ఫొటోస్, వీడియోస్ చూడంగానే జర కూల్ అవుతుంది అనమాట. మా అమ్మకు మా అర్హాన్ అంటే చాలా ఇష్టం. మా అమ్మకే కాదు, మా ఇంట్లో అందరికీ మా అర్హాన్ అంటే చాలా చాలా అంటే చాలా ప్రాణము. మా బాబు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చిండానికి మేము అసలు ఎవ్వరం కూడా 5 నిమిషాలు కూడా వదిలిపెట్టము. మా అర్హాన్ బాబు ఇక్కడికి వస్తే మాత్రం ఫుడ్ అయితే అస్సలు తినడు. వానికి ఎంతో ఇష్టమైనటువంటి
కేకులు, కూల్ డ్రింక్స్ ఏం తీసుకోం కానీ ఐస్ క్రీమ్స్, బేకరీ ఫుడ్, రకరకాల ఐటమ్స్ మనతో ఒకటి కొనుక్కొచ్చి పెడతాము. అన్నం మాత్రం తినేది, వీడికి వస్తే అన్నం తినడం వాళ్ళ మమ్మీ అంటది. కానీ మాకేమో ఉన్న 4 రోజులైనా సరే మాతో మంచిగా ఉండాలని చెప్పేసి మేమైతే మస్తు అనుకుంటాం. కానీ మస్తు పని అయితే నేర్చుకుంటున్నాడు. ఇప్పుడే ప్రతి ఏది చూసి అది నేర్చుకుంటాడు అనమాట. ముక్కలు కట్ చేసి తింటున్నాడు, పడేస్తున్నాడు. తినడం కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా నన్నైతే లడ్డు 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 అని పిలుస్తాడు. మా ఇంట్లో నన్ను చాలా అంటే చాలా ప్రేమ పిలిచేది మా అర్హాన్ బాబు. అందరూ మంచిగా చూసుకుంటారు కానీ ఆ చిన్న చిన్న మాటలు భలే అనిపిస్తుంది అనమాట. ఇంకా నన్ను అందరిని ఎత్తుకోమంటాడు కానీ నన్ను ఎత్తుకొని అటు ఇటు తిరగమని అన్నాడు. ఎందుకంటే తనకి తెలుసు నేనున్న ఫిజికల్ కండిషన్ కాబట్టి నన్ను ఎత్తుకొని మాత్రం మాట్లాడు. కానీ నాతో మంచిగా ఆడుకుంటాడు. మేమిద్దరం అయితే ఎన్ని ఆటలు ఆడతామో. ఇది ఇంకొక రోజు తీసిన వీడియో అనమాట. వాళ్ళ మమ్మీ బోండాలేమో వేసింది. అవి ఇట్లా చించి మరీ కింద పడేసి కొంచెం ముక్క వేసుకొని చట్నీ అద్దుకొని తింటున్నాడు. ఇదైతే భలే అనిపించింది నాకు. అందుకే మీకు ఎంతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా అర్హాన్ బాబు అయితే ఇప్పుడు ఆగస్టు 15 వస్తే కరెక్ట్గా 2 సంవత్సరాలు అనమాట బాబు పుట్టి. కానీ చూడ్డానికి 3-4 సంవత్సరాల అబ్బాయిలా కనబడుతున్నాడు. మొన్నెవరో అంటున్నారు ఈ బాబుకు 4 సంవత్సరాలు ఉంటాయా అని. అంటే ఆయన హైటు, పర్సనాలిటీ జర బిగ్గు ఉంటుంది కాబట్టి అందరూ అట్లా అంటున్నారు. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకోవడం అది అన్నారు. కానీ తను పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మంచిగా అయ్యిండు. మా అర్హాన్ బాబుతో గురించి ఇంకా చాలా విషయాలు నేను షేర్ చేసుకోబోతాను. ఇదండి నేనైతే ఈరోజు మీకు చెప్పాలనుకున్న మ్యాటర్. డోర్ పెడుతున్నాడు, డోర్ తీస్తున్నాడు. అసలు అల్లరి మా అర్హాన్ బాబుది. నాకు సైడ్ సౌండ్స్ వస్తున్నాయి అనుకోకండి. మా ఇల్లు మార్కెట్లో ఉంటుంది. ఈరోజు సండే కదా, ఇంకా అందరు కూరగాయలు తీసుకురావడం అది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నా పక్కన వాయిస్ ఎంత వస్తుందని వినిపించుకో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఇట్లా వీడియోలో రావడం జరిగింది. నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు డైలీ బ్లాగ్ చేయొచ్చు కదా, మీ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఏదని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా, అంటే చాలాసార్లు చేసిన, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటంటే నాకు ఈ మధ్యనే రీసెంట్గా ఒక న్యూస్ అయితే నేను యూట్యూబ్లో బాగా చూస్తున్నా. ఏంటంటే కొన్ని జూన్ 15 నుంచి కొన్ని ఆప్షన్స్ మారబోతున్నాయి యూట్యూబ్లో అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అదేంటంటే ఏఐ కంటెంట్ ఉన్న వీడియోస్ కానీ, మన వాయిస్ లేకుండా వేరే మ్యూజిక్ కంటెంట్ యూజ్ చేసిన వాళ్ళవి కానీ అట్లాంటివి వీడియోస్ యూట్యూబ్ అనేది తీసుకోదంట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అందులో యాడ్ చేయడము, మళ్ళీ మూవీ సాంగ్స్ కానీ ఇంకా వేరే సాంగ్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళ వీడియోస్కి యాడ్ చేయడం, అవి క్రియేట్ చేయడం, అలాంటివన్నీ కూడా తీసేస్తున్నారంట. దాన్ని ప్రొవైడ్ చేయరని నాకైతే ఈ మధ్య తెలిసింది. అంతేకాదు ఈ మధ్య ఏఐ ఇమేజెస్తో కూడిన వీడియోస్ బాగా వైరల్ అయినాయి. ఒక తరహాలో చెప్పాలంటే ఇంకా అవే ఫ్యూచర్లో అవే మొత్తం వచ్చేస్తాయని చెప్పేసి చాలామంది ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నారు. అఫ్కోర్స్ నేను కూడా నేర్చుకుందామని అనుకున్నాను, కానీ గాడ్ ఈజ్ గ్రేస్ ఇంత తొందరగా అట్లాంటి ఛానల్స్ని ప్రమోట్ చేయదని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. అదైతే నాకు ఒక తరహాలో ఓకే, నా ఓన్ కంటెంట్ మాత్రమే ఇన్ని రోజుల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా కాబట్టి ఇప్పుడు కూడా నేను ఓన్ కంటెంట్నే నమ్ముకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నన్ను చాలామంది అడుగుతారు, ఒకసారి మీరు డెవోషనల్గా పెడతారు, ఒకసారి హారోస్కోప్స్ పెడతారు, ఒకసారి హిందూ పురాణాలకు సంబంధించి డీటెయిల్స్ పెడతారు, టీవీకి మూవీకి సంబంధించి రివ్యూస్ పెడుతుంటాను, సినిమా వాళ్ళకి సంబంధించిన రివ్యూస్ పెడుతుంటాను. అట్లనే మన బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ కూడా నేను త్వరలో ఇవ్వబోతున్నాను. ఇట్లా నా దాంట్లో అన్ని ఒరిజినల్ కంటెంటే, నా ఓన్ కంటెంట్స్నే నేను ఎక్కువ శాతం పెట్టాలనుకుంటున్నాను. అట్లనే పెట్టడానికి కృషి చేస్తున్నాను. అంతేకాదు మేము ఎక్కువగా నేను కుకింగ్ వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. దాని ద్వారా నాకు కుకింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో వాటిని కూడా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ క్రియేట్ చేసి పెట్టాలనే ఉద్దేశంతో పెడుతున్నాను.
వీటన్నిటినీ నాకు సక్సెస్ అవుతుందా కాదా అనేది నాకైతే తెలియదు. కానీ నేను పెడుతున్న వరకు అయితే అన్నీ నా ఓన్ కంటెంట్స్ మాత్రమే పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ శాతం మిక్సర్ కంటెంట్స్ పెడుతున్నానని నాకు కూడా అనిపిస్తుంది. బట్ నేను సక్సెస్ అవుతానో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే సిన్సియర్గానే అయితే ట్రై చేస్తున్నా. నా ఓన్ వీడియోస్, నా ఓన్ క్రియేషన్స్నే ఎక్కువ వరకు నేను తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా ఓన్ వాయిస్తోనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది కొన్ని సందర్భాల్లో. బట్ కానీ నేను ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ నా ఓన్ వాయిస్తో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా అయితే చూసుకున్నట్టయితే చాలా చాలా రకాలుగా ఇప్పుడు జనాలు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నారు. ఏఐ కంటెంట్తో కూడా జనరేట్ చేసిన వాయిస్ కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అయితే అట్లాంటివి ఏమీ అప్రూవ్ చేయరని చెప్పేసి నేనైతే తెలుసుకోవడం జరిగింది. సో నేను అయితే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ బట్టి మాత్రం నేనేమి మార్చాలనుకుంటున్నానంటే నేను రెగ్యులర్గా మీ ముందుకు ఇట్లానే వచ్చి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు డైరెక్ట్ ఇట్లా మీకు చెప్తూ ముందుకెళ్దామని అనుకుంటున్నాను. ఒక్కొక్క సందర్భాల్లో నేను ఫేస్ కనబడుతూ వీడియో చేయకపోవచ్చు. బట్ నేనైతే ఓన్ కంటెంట్ మాత్రమే తీసుకొని అయితే పెడుతున్నాను. ఎవరేమనుకుంటున్నారని కూడా నేను అనుకున్నా. తెలిసినంత వరకు అయితే నేనైతే జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే పెడుతూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అట్లనే వెళ్తున్నాను. ఇప్పుడైతే అందరికీ ఆషాఢం కాబట్టి బోనాలు ఫెస్టివల్ అందరూ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఫెస్టివల్ వైబ్స్తో ఇప్పుడు వచ్చేవన్నీ చాలా పెద్ద ఫెస్టివల్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇంకా సో దానికి సంబంధించి కూడా ముందు చాలా కంటెంట్స్తో నేను ముందుకు వస్తామని అనుకుంటున్నా. ఎక్కువ శాతం నా దాంట్లో డెవోషనల్కి నేను ప్రయారిటీ ఇస్తాను. అండ్ మూవీ అప్డేట్స్, నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను మూవీస్ చూడటమే కాదు వాటిని అనాలిసిస్ చేస్తూ కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. అంతేకాదు బిగ్ బాస్ అయితే నా ఫేవరెట్ షో. సో నేను గత 8 సీజన్లను ఒక్క సీజన్ కూడా వదలకుండా నేను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 100 ఎపిసోడ్స్ నేను ఒక్కటి కూడా మిస్ కాకుండా అయితే వీడియోస్ అయితే యూట్యూబ్ బిగ్ బాస్ షో అయితే చూడడం జరిగింది. నాకున్న పరిజ్ఞానం వరకు బిగ్ బాస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇగో ఈ యూట్యూబ్కి సంబంధించింది అయితే నాకు తెలిసిన సమాచారం ఇది. మనం ఏదైనా సరే మన ఓన్ కంటెంటే పెట్టాలి, మన ఓన్ వాయిస్ ఓవరే ఇవ్వాలి. అండ్ రివ్యూస్ కంటెంట్ మాత్రం పెట్టొద్దని చెప్పి అయితే గట్టిగా యూట్యూబ్ అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో. మనం ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం కాబట్టి ఈ కష్టాన్ని మనం ఏ చిన్న మిస్టేక్తోనో పోగొట్టుకోవడం నాకైతే ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే నా ఓన్ వాయిస్తోనే వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. ఇదే చేయాలనుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్కి సంబంధించిన నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చాలా వరకు మీతో షేర్ చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా వీడియో ఇంతవరకు చూసినందుకు. నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నాకు మీకు మంచి అప్డేట్స్తో మీ ముందుకు ఖచ్చితంగా వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.